రైట్ మనం క్లియర్ గా చూస్తున్నాం ఎక్కడెక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది దిస్పూర్ లో కూడా మనకి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి భారీగానే చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు గౌహతిలో కూడా ఉదయం 7 గంటల నుంచి మనకి పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే మొదటి విడత పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఇక తిరువనంతపురంలో కూడా ప్రశాంతంగా ఓటింగ్ సరళిత కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ అందరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పుదుచ్చేరి విషయాన్ని కూడా మనం చూసాం. పుదుచ్చేరిలో కూడా సేమ్ సిచ్యువేషన్, ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా పూర్తిగా కూడా సీసీటీవీ ఏర్పాట్లు చేశారు. ఓటరు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ దగ్గర అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే బారులు తీరు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమరు ఎవరైతే నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారో ఆ నాయకుడికి ఓటేయడానికి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు ఓటర్స్ అందరూ కూడా. అక్కడ మనకి పోలీసులు కూడా కనిపిస్తున్నారు. ఒకవేళ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఇప్పుడు మనకి పింక్ బూత్లు కనిపిస్తున్నాయి. యూత్ కూడా అక్కడికి రావడానికి మనం చూసాం. తెలంగాణ స్టేట్ లో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ కూడా మనకి సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూత్ కావచ్చు, ఎవరైనా సరే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుగుణంగా ఉండేటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్.